హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ వైద్యులు ఒక 8 ఏళ్ల బాలుడికి అరుదైన తీవ్రమైన దవడ క్యాన్సర్ విజయవంతంగా చికిత్స అందించారు. ఈ సందర్భంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె శ్రీకాంత్ మాట్లాడుతూ పిల్లల దవడ కణుతుల విషయంలో లోతైన మూల్యాంకనం, అత్యాధునిక ఇమేజింగ్ మరియు సమగ్ర హిస్టోపాథాలజీ పరీక్షలు చాలా ముఖ్యం అని వివరించారు. ఆ బాలుడు గత 2 నెలలుగా కుడివైపు దవడ వాపు మరియు స్వల్ప నొప్పితో బాధపడుతున్నాడు. పరీక్షించినప్పుడు కుడి దవడపై సుమారు 4/5 సెంటీమీటర్ల గట్టి వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వేరే చోట చేసిన ప్రాథమిక పరీక్షలు మరియు బయాప్సీలో అది ఓడోంటోజెనిక్ ఫైబ్రోమా అనే అరుదైన కానీ ప్రాణాపాయం లేని కణితిగా తేలింది. ఆపరేషన్ చేసి తొలగించిన కణితిని హిప్టోపాథాలజీ పరీక్షకు పంపగా అది దవడ ఎముక లోపల వచ్చే అత్యంత అరుదైన మాలిగ్నెంట్ క్యాన్సర్ అయిన ఇంట్రాసోసియస్ స్పిండిల్ సెల్ రాబోమియోసార్కోమా అని నిర్ధారణ అయింది. సాధారణంగా పిల్లల్లో వచ్చే మృదు కణజాల సార్కోమాలో రాక్టోమియోసార్కోమా ఒకటి, కానీ ప్రసిడి ఎముకలో ప్రాథమికంగా ఇది రావడం చాలా అరుదు. ప్రతి కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా కూడా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అనేది ఆ టెక్నాలజీని కానీ లేకపోతే ఆ ఎక్విప్మెంట్ కానీ ఆల్మోస్ట్ చాలాసార్లు మొదటిసారి తీసుకురావడం జరుగుతుంది. అది రేడియేషన్ యంత్రాలు కావచ్చు, ఆపరేషన్ సంబంధించిన పరికరాలు కావచ్చు, రోబోలు కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలాసార్లు మొట్టమొదటిగా ఆ యొక్క నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం కానీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కోసం కానీ తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించిన చూస్తే 2003లో నేను డాక్టర్ కె శ్రీకాంత్, నేను ఇక్కడ 24th ఇయర్ నాది యశోద హాస్పిటల్ నేను సేవలు అందించడము. ఒక క్యాన్సర్ సర్జన్గా మొదలుపెట్టి అక్కడే ఈ 23-24 సంవత్సరాల్లో ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి అనేది నేను కళ్ళారా చూశాను. నేను ఫస్ట్ టైం 2003లో IMRT అనే ఎక్విప్మెంట్ ఎక్కడ మన సౌత్ ఇండియాలో అయినటువంటి రేడియేషన్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ని యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి 2-3 సంవత్సరాలు ఎటువంటి క్యాన్సర్లో అడ్వాన్స్మెంట్ వచ్చినా కూడా ముందుగా యశోద హాస్పిటల్ వాళ్ళు ముందుండి దాన్ని తీసుకురావడం కానీ దాన్ని ప్రజలకు దాని యొక్క ఉపయోగాన్ని అందించడంలో కానీ ఫస్ట్ ఉంటారని తెలియజేస్తున్నాను.